నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా 37 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో ప్రస్తుతం మనతో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైనటువంటి నాగారి ప్రీతం గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ప్రీతం గారు, ఎట్లా చూసుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికల వేళ 37 నామినేటెడ్ పోస్టులు, ప్రధానంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ప్రీతంను నియమించారు, ఏమనిపిస్తుంది? అంటే ప్రీతం నొక్కని కాదు నియమించింది. దేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ 5 మంది ఎన్ఎస్సీ అధ్యక్షులను పదవులలో పెట్టింది. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీ, పొన్నం ప్రభాకర్ గారు మంత్రి, వంశీచంద్ర రెడ్డి గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ టికెట్ ఇచ్చిర్రు, బల్మూరి వెంకట్ ఈరోజు ఎమ్మెల్సీ అయ్యిండు, అజ్మతుల్లా హుసేని ఈరోజు మాకు వక్ఫ్ బోర్డు చైర్మన్ అయ్యిండు. 5 మంది ఎన్ఎస్సీఐ నుంచి వచ్చిన ప్రెసిడెంట్స్ని చేస్తే ఎన్ఎస్సీఐ జాతీయ కమిటీలను చేసిన వాడిని నన్ను చైర్మన్ చేసినారు, అటు నూతి శ్రీకాంత్ని చేసినారు, ఇటు మెట్టు సాయిని చేసినారు. అంటే యువకులకు పెద్దపీట ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పగానే చెప్పేసింది. పార్లమెంట్ ఎన్నికలలో 17 సీట్లకు 15 సీట్లు కొట్టే విధంగా మా ఉత్సాహం చూస్తేనే ఇప్పటికే అర్థం కావాలి. ఎవరైతే 10 సంవత్సరాలు దోసుక తిన్నారో వాళ్ళందరికీ ఇప్పటికే గడగడలాడుతుంది. మాలాంటి నాయకులను తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. మేము మానవ బాంబులు లెక్క ముందరికి వెళ్తాం. ఎవడన్నా అడ్డొస్తే మా ప్రభుత్వాలు పీకేస్తాం ఏకేస్తామని అంటున్నారు. దయచేసి ఇటువంటి అన్ని మాటలు మాట్లాడొద్దని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే ఈ కార్పొరేషన్లు కావచ్చు, కులవారి కార్పొరేషన్ ఏర్పాటు మీద బీజేపీ నాయకులు కామెంట్ చేస్తారు. బడ్జెటే లేదు, ఈ కార్పొరేషన్ ఏర్పాటుతో ఏం చేస్తారంటారు? అంటే బడ్జెట్ లేదు అని చెప్పిన వాళ్ళే బడ్జెట్ లేకుండా చేసిర్రు. సిగ్గు తప్పి మాటలు మాట్లాడాలి వాళ్ళు. వాళ్ళకి సిగ్గు లేదు వాళ్ళకి మాట్లాడనీకే. మేము మిగులు బడ్జెట్తో ప్రభుత్వాన్ని ఇచ్చినాం. మళ్ళీ 5 సంవత్సరాల లోపల మిగులు బడ్జెట్ అయ్యే విధంగా పరిపాలన చేస్తాం. వీళ్ళు 6 లక్షల కోట్ల అప్పు చేసిర్రు. కాంగ్రెస్ పార్టీ ఆ అప్పులను ఏ విధంగా తీర్చాలి? సంవత్సరానికి 64,000 కోట్ల రూపాయలు కేవలం వడ్డీనే పడుతుంది. అటువంటి పనులు చేసిపోయారు వీళ్ళు. మీకు బడ్జెట్ లేదు, కార్పొరేషన్లలో ఏం చేస్తారు, మేము ఏం చేస్తామో చేసి చూపిస్తాం. వీళ్ళ లెక్క మాటలు చెప్పం. 3 ఎకరాలు ఇస్తాం అంటది, కేజీ టు పీజీ అంటది, ఏం చేయకపోతుంది. మేము ఏం చెప్పకపోయినా చేస్తున్నాం. ఈరోజు చేసి చూపిస్తున్నాం. యువకులకు పెద్దపీట వేసినాం. ఇంకా రాబోయే కాలంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా చేంజెస్ ఉంటాయి, అద్భుతమైన చేంజెస్ ఉంటాయి. ఇప్పటికే కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నాయకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, కానీ గల్లీలో ఉన్న రైతులను పట్టించుకోవట్లేదు, వాళ్ళకు పంటలు ఎండిపోతున్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. కామెంట్ చేసిన ఆ దరిద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒకసారి అర్థం చేసుకోవాలి. గతంలో జరిగిన పంట నష్టం మీద ఎవరు రివ్యూ పెట్టలే. మేము రివ్యూ పెట్టినాం. 10,000 రూపాయలు కూడా మేము నష్టపరిహారం చెల్లిస్తున్నాం. ఈరోజు రైతుల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎగ్గొట్టిన వాళ్ళు ఇప్పుడు మేము రుణమాఫీ కోసమని నిధులను సేకరిస్తున్నాం. ఏ నిధులైతే లేకుండా చేసినారో అవన్నీ చేస్తున్నాం. ఆల్రెడీ మన ముఖ్యంగా రైతు బంధుకు సంబంధించి కూడా పెట్టుబడి సాయం కోసమని వీళ్ళు మొత్తం 0 రూపాయలు పెడితే కూడా మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సేకరించి రైతుల కోసం అని చేస్తున్నాం. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ పార్టీలకు లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీనే ఈరోజు సింగిల్ హ్యాండెడ్గా రైతుల గురించి ఉంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలు సమాపిస్తూ ఉన్నటువంటి వేళ షెడ్యూల్ కూడా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతున్నది, కారణం ఏమైనా ఉండొచ్చు? ఆలస్యం ఏం లేదు. మా కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ల టికెట్ల కోసం అని అప్లై చేసుకున్న వాళ్ళందరూ జెమ్సు. ఒక్కొక్కరు కూడా వాస్తవానికి కూడా పార్లమెంట్లో గలం వినిపించగలిగే శక్తి ఉన్న నాయకులు ఈరోజు పార్లమెంట్ కోసం టికెట్లు అప్లై చేసుకున్నారు. మా దగ్గర అందరూ కూడా నాయకులు, అద్భుతమైన నాయకులు ఉన్నారు. కాబట్టి అందులో నుంచి ఒక ఆనిముత్యాన్ని తీసి మిగతా ఆనిముత్యాలను వాళ్ళతో పాటు కలిపి ప్రయాణం చేయించడానికి సమయం పడుతుంది తప్ప మాకు ఆల్రెడీ మాకు అభ్యర్థులు రెడీగా ఉన్నారు. ఏ అభ్యర్థిని పెట్టినా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు గెలిచే పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. తప్పకుండా తొందరలోనే క్యాండిడేట్స్ నిర్ణయం జరుగుతుంది. ప్రధానంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా నియమితమైనటువంటి మీరు ఇంతకుముందు ఎస్సీసీఎల్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేసారు టీపీసీకి సంబంధించి. సో ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా మొన్నటికి ఇప్పటికి? మొన్నటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే మొన్నటి దాకా మా కోసం అని జెండాలు మోసిన కార్యకర్తలు భవిష్యత్తులో వాళ్ళు కింది స్థాయిలో ఎవరైతే దళితులు ఉన్నారో, అట్టడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళంతా ఉన్నత స్థాయికి తీసుకొచ్చే విధంగా ప్రయాణం చేసే దానిలో ఒకటి నేను భాగంగా ఉంటా. మొన్నటిదాకా పార్టీ పదవిలో వండుకుంటూ ప్రభుత్వం ఏదైతే చేసిన తప్పులు ఉండేనో వాటి మీద పోరాటాలు చేసినాం. ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు చేరవేస్తుందో ఆ విధంగా ముందటికి వెళ్తాం. దళిత బంధు పేరు మీద అయితే అక్రమాలు జరిగినాయో నా మొట్టమొదటి సంతకం దాని మీదనే ఉంటుంది. ఎంక్వైరీ మీద ఎట్టి పరిస్థితులలో దళిత బంధు ఎవరెవరికి వచ్చింది, ఎంత కమిషన్లు తీసుకున్నారు, ఏమైందనే దాని మీద నేను జూన్ 6వ తారీఖు సీటు మీద కూర్చున్న తర్వాత ఫస్ట్ సంతకం ఉంటుంది. ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే మా దళితుల పైసలను కమిషన్గా తిన్నారో వాళ్ళందరినీ బొక్కలను ఉప్పిస్తా. గత చైర్మన్కు ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి ప్రీతం గారికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఎందుకంటే గత చైర్మన్లు కూడా అనేక హామీలు ఇచ్చారు, అన్నీ చేస్తామన్నారు, దళితులను ఆదుకుంటామన్నారు. సో ప్రీతం గారు అదే స్టైల్లో పోతారా, ఏమన్నా కొత్త చేంజెస్ కనిపిస్తాయి? ప్రీతం గారు వాడు మాసు, వాడిని ఎవరితో కంపేర్ చేయలేరు. నేను ప్లాట్ఫామ్ల మీద పెరిగినోన్ని, హాస్టళ్లలో చదువుకున్నోని.
నాకు తల్లిదండ్రుల ప్రేమ లేదు, చిన్నగా ఉన్నప్పుడే తీసుకెళ్లి సోషల్ వెల్ఫేర్ వేస్తే సమస్యలను చూసుకుంటూ ఇక్కడ దాకా వచ్చినోని నేను. నా గత చైర్మన్లతో కంపారిజన్ వద్దు. నేను ఏం చేస్తా అనేది నా పనితనంలో చూపిస్తా. చెప్పేటోని కాదు, చేతలలో చేసి చూపించేటోని. చూసుకురా అంటే కాల్చుకొచ్చేటోని. తప్పకుండా రాబోయే సమయంలో చూస్తారు. ప్రీతం గారు ఎస్సీ కార్పొరేషన్ ఒక సింగిల్ క్లిక్లా 10 చోట్ల తిరగకుండా ఏ విధంగా లోన్స్ వస్తాయో అవి కూడా నేను చూపిస్తా. ఏదైతే ఈరోజు దళితులకు లోన్ కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాలి, వాళ్ళు కొలేటరల్ అడగాలి, డిఐసీలకు పోవాలి, తిరగాలి, ఐపీఓల దగ్గర పోవాలి. అవన్నీ లేకుండా సింగిల్ హ్యాండెడ్ సిస్టమ్గా ఒక దగ్గరకు పోయి అప్లై చేసుకుంటే లోన్ తన ఇంటికి నడుచుకొచ్చే విధంగా చేసే ప్రయత్నం కూడా చేస్తాం. ఒకసారి స్టేట్ పాలిటిక్స్ విషయానికి వస్తే కవిత కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుంది అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. నిజంగా కవిత కడిగిన ముత్యం అనుకోవాలా? అంటే ధ్యానం చేస్తుంది కదా జైల్లో కూర్చొని, ధ్యానం చేస్తే కడిగిన ముత్యం అవుతుంది అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. అది కడిగిన ముత్యం కాదు. అంటే దేంతో కడుగుతారో అర్థం కాలే. అంటే లిక్కర్తోని కడిగి లిక్కర్ స్కామ్లు ఉన్న వాళ్ళు ఆనిముత్యం అయితే మేము కూడా రోజు లిక్కర్తోనే స్నానం చేసుకుంటాం, మేము కూడా ఆనిముత్యాలం అవుతామేమో. ఈరోజు వెయ్యలకాయలు తిన్న ఏదో పిల్లి పోయి సన్యాసం తీసుకున్నట్టు ఆడ కూర్చొని ధ్యానం చేస్తుంది ఆనిముత్యం అయి వస్తుంది. ఇంకా రాబోయే తరంలో ఆమె స్కామ్లు ఇంకా 2-3 ఉన్నాయి బయట. ఒక్కటే బయట పడ్డది, ఇంకా 2-3 ఉన్నాయి. అన్ని బయట పడతాయి, ఏం ప్రాబ్లం లే. తిహార్ జైల్ పర్మనెంట్ హోమ్ అవుతుంది. కేర్ ఆఫ్ కవిత, కేర్ ఆఫ్ అడ్రస్ తిహార్ జైల్ అవుతుంది. ఒక్క ప్రశ్న ఎక్కడ పోయినా ఈ ప్రశ్న తలెత్తున్నది. గతంలో అవినీతి పరులు దొంగలు అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే దొంగల్ని, అదే అవినీతి పరులు అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎంపీలని పార్టీలో చేర్చుకుంటుంది అంటున్నారు. ఏం చెప్తారు మీరు కాంగ్రెస్ పార్టీ? అవినీతి పరులు అనే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఓన్లీ 4 పిల్లర్లు: కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు. ఈ 4 పిల్లర్ల మీద నిర్మితమైన ఆ స్లాబ్ ఏదైతే ఉందో ఆ స్లాబ్ మీద కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మంచి నాయకులు ఉన్నారు. వాళ్ళు పార్లమెంట్కి ఎన్నుకోబడ్డా కూడా పార్లమెంట్లో పాపం వాళ్ళు గలమెత్తలేని పరిస్థితి. నిజంగా కూడా ప్రశ్నించే గొంతులుగా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడే స్వేచ్ఛ లేదు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ. ఈరోజు వాళ్ళకి ప్రజలకు సేవ చేద్దామన్న ఉద్దేశం ఉండి వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచినా, ఎంపీలుగా గెలిచినా వాళ్ళకు కనీసం మాట్లాడే అవకాశం లేకుండే. కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఈరోజు ఎందుకు వస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది, అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది. మేము ఏ ఆశయాలు పెట్టుకొని అయితే ప్రజా జీవితంలోకి వచ్చినామో అది కాంగ్రెస్ పార్టీ ద్వారా మళ్ళీ మేము ఎన్నుకోబడి ముందరికి వెళ్తామని మా దగ్గరకు వస్తున్నారు. ఎంతోమంది నాయకులు క్యూ కడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఆచితూచి అడిగేస్తున్నారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆనాడు ఇబ్బంది పెట్టినరో, జైళ్ళలో పెట్టినరో అటువంటి నాయకులను గెట్అవుట్ అంటున్నాడు. తప్పకుండా వాళ్ళని పార్టీలకు కూడా జాయిన్ చేసుకునే పరిస్థితి లేకుండా చూస్తున్నాడు. ఈరోజు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు వాస్తవాన్ని కూడా ప్రజలకు సేవ చేద్దామని, పార్లమెంట్లో గలం పిప్పిద్దామని, మా ప్రజల తరఫున పోరాడదాం. ఇక ఇప్పుడు ప్రజల తరఫున ప్రభుత్వంలో ఉండి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో చెప్దాము. ఎందుకంటే వాళ్ళకి గత 10 సంవత్సరాలలో ఎన్నో అర్జీలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి. కానీ వాళ్ళు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా సాధ్యమని చెప్పి మా దగ్గరకు వస్తున్నారు. ఎవరు వచ్చినా స్వాగతం, వెల్కమ్ అని మేము అంటున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఒక దళిత నాయకుడిగా మీరు ఏం చెప్తారు? బహుజన వాదాన్ని ఎక్కడికి వెళ్ళినా, ఏ జెండా పట్టుకున్నా నేను వదలను, నా మనసులో ఉంటుంది. బహుజన వాదం అనేది ఆయన మనసులో ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసిన చాలా పెద్ద తప్పు. ఆనాడే ఎంతోమంది ఉన్నత వర్గాలు మాట్లాడుకున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు టీఆర్ఎస్ పార్టీకి బినామీగా ఆ రోజు దిగినాడు. బీఎస్పీ పార్టీలకి కేవలము బహుజన వాదం మీద ఎస్సీల ఓట్లు కట్ చేసి కాంగ్రెస్ పార్టీని ఓడగొడదామని ప్రయత్నం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సుమారు ఒక 7-8 సీట్లు ఈరోజు తగ్గినాయంటే బీఎస్పీ ఓటు దళితులు కట్ చేసి అక్కడ టీఆర్ఎస్ పార్టీకి లాభం జరిగింది. ఎక్కడెక్కడ జరిగిందో మాకు తెలుసు. ఇది మొన్నటిదాకా తెర వెనకాల ఉండే, ఇప్పుడు తెర ముందటికి వచ్చినారు. అంతకంటే ఎక్కువేం లేదు. ఇప్పటికన్నా కానీ ఆత్మవిమర్శ చేసుకోవాలి ఆర్ఎస్ ప్రవీణ్ గారు. వారంటే మాకు ఎనలేని గౌరవం ఉంది. స్వేరో సంస్థలు పెట్టి ఎంతోమంది రెసిడెన్షియల్ విద్యార్థులకు చదువులు చెప్పించి మంచి పనులు చేసినాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ అనే ఒక ముసుగులో ఆనాడు మా కాంగ్రెస్ పార్టీని దెబ్బతిద్దామని ప్రయత్నం చేసినాడు. ఈరోజు పోయి కండువా కప్పుకొని బహిర్గతంగా ఈరోజు మరి కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నాడు. కేసీఆర్ గారిని ప్రశ్నించిన ఆ వ్యక్తి ఈరోజు ఆ వ్యక్తిని నిలదీయాల్సిన అవసరం ఉంది. దళిత బంధు పేరు మీద దగా చేసిన మాజీ ముఖ్యమంత్రి కడగాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రజా జీవితంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఫైనల్ ఎన్ని సీట్లు వస్తాయి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్? 17 సీట్లు వస్తాయి. తప్పకుండా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇక నూతనంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి సందర్భం కావచ్చు. ఇక సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు కష్టపడే వ్యక్తులకు మంచి అవకాశం ఇచ్చారు. గత పాలకులా కాదు, ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలందరికీ కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఖచ్చితంగా న్యాయం చేస్తానటువంటి రీతిలో ప్రీతం గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం, పార్లమెంట్ ఎన్నికల వేళ 17 సీట్లు ఖచ్చితంగా మావే అంటున్నారు. ఏం జరగబోతుందో చూద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలంతో వెలుగు, హైదరాబాద్.